హలో! అందరికీ నమస్తే. ఈరోజు మనం గన్నేరు పూల మొక్క గురించి తెలుసుకుందాం. ఈ గన్నేరు పూల మొక్కని నేరియం ఒలియాండర్ అంటారు. ఎపోసైనేసే ఫ్యామిలీకి చెందిన మొక్క. ఈ పూలులో చాలా రకాలు ఉంటాయండి. మీరు చాలా సార్లు చూసే ఉంటారు. 4, 5 రకాలు ఉంటాయి. అయితే ఈ పూలను విషపూలు ఎందుకన్నానంటే, ఈ మొక్క ప్రతి భాగం విషాన్ని కలిగి ఉంటుంది. వేళ్ళు, కాండం, ఆకులు, పూలు, విత్తనాలు అన్నిట్లోని విషం ఉంటుంది. బెరడులో ఎక్కువగా విషం ఉంటుంది. మనం ఈ మొక్కలోని ఏ భాగాన్నైనా పొరపాటుగా తీసుకుంటే మనకి గుండెకి హాని చేస్తుందండి. అంతేకాకుండా వాంతులు, వికారం, కళ్ళు తిరగడం, చావుకు కూడా దారితీస్తుంది. అంత ప్రమాదకరమైన మొక్క ఇది. కానీ ఇది చాలా చోట్ల ఎందుకు పెంచుతారంటే, ఇది ఎటువంటి కఠిన పరిస్థితులైనా తట్టుకొని నిలబడగలిగే మొక్క. అంతేకాకుండా ఈ ఆకుల పైన మైనపూత ఉంటుంది. ఈ మైనపూత వలన దుమ్ము, ధూళి, పొల్యూషన్, రేడియేషన్ కూడా తట్టుకోగలుగుతుంది. రేడియేషన్ అంటే గుర్తొచ్చిందండి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా వాళ్ళు జపాన్ పైన అణుదాడి చేశారు కదా! అప్పుడు అటువంటి పరిస్థితులను కూడా తట్టుకొని ఈ మొక్క పూసిందండి. అందుకే దీన్ని అఫీషియల్ ఫ్లవర్ ఆఫ్ హిరోషిమా అంటారు. అంతేకాకుండా ఇది ఎంత విషతుల్యమైనదైనా సరే, ఈ మొక్కలో చాలా భాగాల్ని ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ఈ ఔషధాలు ఆస్తమా, ఎపిలెప్సీ, కొన్ని చర్మ వ్యాధులకు ఉపయోగిస్తారండి. అయితే నాకు పూలంటే ఇష్టం కాబట్టి ఈ వీడియో చేశానండి. ఈ పూల మొక్క గురించి ఏవైనా విషయం నేను మర్చిపోతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా ఇంకేమైనా ఇలాంటి ప్రత్యేకమైన పూల గురించి నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.